సార్ భరద్వాజ్ గారు 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగి మా కుటుంబం సర్వస్వం కోల్పోయింది. ఒక్క రాత్రిలో మా జీవితం జీరోకి వచ్చేసిందని యంగ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నిన్న జగద్బాబు హోస్ట్గా చేసే జేఎం నిత్యం ఆ కార్యక్రమంలో చెప్పారు. అసలు ఆ విజయవాడలో అంత దారుణమైన కుల ఘర్షణలు ఎప్పుడు జరిగాయి, అసలు ఆ సంఘటన ఏంటి? యాక్చువల్గా అది కుల ఘర్షణ కాదండి, కుల ఘర్షణగా పోర్ట్రేట్ చేస్తూ వస్తున్నారు. నిన్న రామ్ పోతినేని కూడా అదే మాట్లాడాడు. అయితే ఇక్కడ రామ్ పోతినేని ఎవరు అనే యాంగిల్లో ఒక్కసారి లోతుల్లోకి వెడితే స్రవంతి రవికిషోర్ గారికి మేనలుడు అవుతాడు అనుకుంటాను. అతను వాళ్ళ బంధువు. అయితే ఆ ఫ్యామిలీకి చెందినటువంటి డాక్టర్ రమేష్ గారు ఉన్నాడు అక్కడ, కార్డియాలజిస్టు, విజయవాడ విజయవాడ రమేష్ హాస్పిటల్స్ అనేది ఒక వ్యవస్థ ఉంది వాళ్ళకి. ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళే వీళ్ళు. అలాగే వీళ్ళకి బాలాజీ ఫిలిమ్స్ అనే పేరుతో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ కూడా ఉండేది విజయవాడలో. స్రవంతి సినిమాలే వీళ్ళు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. దాంతోపాటు బయట సినిమాలు కూడా చేసేవాళ్ళు. అదొక వ్యాపారం ఉండేది. ఇలా రకరకాల వ్యాపారాలు, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఇలా నడిచేది వీళ్ళ జీవితం. అయితే ఆయన చెప్పినట్టుగా 88లో జరిగినటువంటి అల్లర్లు, కుల ఘర్షణలు అని ఆయన చెప్పింది రంగా గారి హత్య తర్వాత జరిగినటువంటి ఘర్షణ. విజయవాడలో చాలా వ్యాపారాల మీద దాడులు జరిగాయి. ఆ రోజు జనం ఒక్కసారిగా రివోల్ట్ అయ్యి విజయవాడ నగరం మీద దాడి చేశారు. దాడి చేసి మద్యం కొట్లు బద్దలు కొట్టేశారు. మొత్తం బీసెంట్ రోడ్లో అన్ని షాపులు డిస్ట్రాయ్ అయిపోయినాయి. సినిమా హాళ్ళు తగలబెట్టారు. విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ తగలబడింది. తర్వాత దుర్గా కళామందిరం తగలబడింది. అలంకార్ కూడా తగలబెట్టారు. ఇక షాపులు ఇవన్నీ పగలగొట్టారు. లిక్కర్ షాపులు పగలగొట్టారు. మద్యం రోడ్డు మీదకి వచ్చేసింది. ఎవరు ఏది పడితే అది తాగేశారు. అలాగే బట్టల కొట్లు బద్దలు కొట్టేశారు. బట్టలు తీసుకెళ్ళిపోయారు. తానులు వెళ్ళిపోయినాయి. చీరలు మొత్తం లూటీయే. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ షాపులు బద్దలు కొట్టేశారు. టీవీలు అన్నీ వెళ్ళిపోయినాయి బయటకి. ఈ వ్యాపారాలన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఓకే. ఈ ఇన్సూరెన్స్ డబ్బులతో అన్నీ రీబిల్డ్ అయిపోయినాయి. ప్రతిదీ రీబిల్డ్ అయిపోయిన మాట వాస్తవం. కుటుంబాలు నాశనం అయిపోయి దివాళా తీసి పారిపోవడం ఆ ఘర్షణల నుంచి అనేది కరెక్ట్ కాదు. మురళీమోహన్ గారి సినిమా యాక్టర్ మురళీమోహన్ గారి బంధువు ఒక ఆయన్ని చంపేశారు. ఆయన వియ్యంకుడు అనుకుంటాను, డాక్టర్. ఆయన చంపేసిన మాట వాస్తవం. అయితే ఈ ఘర్షణలు మొదలైంది ఎక్కడ? రంగా గారు బతుకున్న రోజుల్లో విజయవాడకి ఎవరైనా వస్తే ఎక్కడ బతకాలి అంటే పచ్చి వ్యాపారం. శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చి పచ్చి వ్యాపారం అంటే కూరగాయలు, తర్వాత ఈ పళ్ళు అవి అమ్ముకునేటువంటి వ్యాపారాలు వీళ్ళు ఎక్కడ ఉండాలి అని వెళ్ళి అడిగితే ఎక్కడో చోట ఇల్లు వేసుకుని నా పేరు చెప్పండి అనేవాడు. ఇది ఎలా జరిగేది? కృష్ణానది ఎన్క్రోచ్మెంట్స్లో ఆయన షేర్ చాలా ఎక్కువై రంగా గారు ఇలా చెప్పగా వెళ్ళిపోయి కృష్ణానది ఒడ్డున ఇల్లు వేసుకుని ఎవరైనా వస్తే ఆయన పేరు చెప్పి నడిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గవర్నమెంట్ భూముల్లో ఇళ్ళు వేసేసుకుని ఎవరైనా వస్తే రంగా పేరు చెప్పి అక్కడ కొంతకాలం జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కసారి రంగాన్ని చంపేశారు అనగానే రివోల్ట్ అయ్యారు. వీళ్ళకి లింక్ చేసిన ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమరిజం ప్రవేశించిన కొత్తది ఆ రోజులు. అప్పుడే మన జీవితాల్లోకి టీవీలు ఇవన్నీ వచ్చినాయి. జనాల దగ్గర డబ్బులు లేవు, కానీ దుకాణాల్లో రకరకాల టెంప్టింగ్ గూడ్స్ ఉండేది. షోరూముల్లో, షోకేసుల్లో ఈ టెంప్టింగ్ గూడ్స్ చూసుకుంటూ కూలి పనులు చేసుకుని ఇళ్ళకి చేరేవాళ్ళు. ఈ టెంప్టింగ్ ఇవంతా అంటే రంగాని విజయవాడ పెట్టుబడిదారులు, డబ్బులున్న వాళ్ళు అందరూ కలిసి చంపేశారు అనే ఒక ఇంప్రెషన్ పడి వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ ప్రాంతాల్లోనే దాడులు నిర్వహించారు ఈ పోయిన గూడ్స్ కోసం. చాలామంది ఏం చేశారంటే ఇళ్లలో పెట్టుకున్న టీవీలు తీసుకెళ్ళి కృష్ణానదిలో వాడేశారు. పోలీసులు ఇళ్ళకి వచ్చి చూస్తే దొరికితే టీవీలు మళ్ళీ తీసుకెళ్ళి కేసులు పెడతారేమో అని భయపడి
పోలీసులు ఒకవైపు నుంచి సెర్చ్ మొదలు పెట్టగానే చాలామంది వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టీవీలు తీసుకెళ్ళి కృష్ణానదిలో పారేశారు. ఇది కూడా జరిగింది వాస్తవం. కాబట్టి ఇవన్నీ కలిసి జరిగిన దాడులు. ఆ దాడుల్లో కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఇలా మాట్లాడేది. కానీ ఈయన నిజానికి ఈ జరిగిన దాడుల్లో ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ని కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆయన మీద సింపతి ఉన్నటువంటి జనాలందరూ వాళ్ళు కాపులు కాదు. అది ఒక రకమైనటువంటి వర్గ పోరాటమే. అంటే కన్జ్యూమరిస్టిక్ సొసైటీ మీద ఒక కూలీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు జరిపినటువంటి దాడిగా మాత్రమే చూడాలి. దాన్ని కులఘర్షణగా మొదలవలేదు. అది కొన్ని ప్రాంతాల్లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని కులఘర్షణలు కూడా జరిగాయి చెదురుమదురుగా. అంతే తప్ప అది కులఘర్షణగా బ్రాండ్ చేయడం తప్పు. ఈ పని కమ్యూనిస్టులు కూడా చేశారు, కులఘర్షణగా మాట్లాడే ప్రయత్నం. అది తప్పే. అది కులఘర్షణగా మొదలవలేదు. కొన్ని సంఘటనలు అలాంటివి జరిగినాయి. ఇప్పుడు మురళీమోహన్ గారి వేంకుడి మీద జరిగిన దాడి ఆ కోణంలో జరిగి ఉండొచ్చు. అలాగే అవనిగడ్డ, నాగాయలంక ఏరియాలో ఆ తరహా దాడులు కొన్ని జరిగినాయి, అంతవరకే. గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ తరహా దాడులు జరిగిన మాట వాస్తవం. అది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని జరిపినటువంటి దాడులే తప్ప ఒరిజినల్గా జరిగినటువంటి బీభత్సం ఆయన చెప్పినటువంటి విజయవాడ మొత్తం తగలబడిపోయింది అనే నెరేటివ్లో చెప్పిన సందర్భం మాత్రం కేవలం కాపులు చేసిన పని కాదు. అది జనంలో నుంచి ఒక్కసారి పెళ్ళుబిక్కినటువంటి ఆగ్రహం. అలా లేకపోతే అలా జరగదు. జనాల్లో ఆ కోపం లేకపోతే అలా జరిగే అవకాశం లేదు. ఆయన మీద ఆ సింపతి ఉంది, జనాల్లో అభిమానం ఉంది. ఆ అభిమానం ఉండటం వలన జరిగింది. అది లేకపోతే అలా జరగదు. అంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, ఆ తర్వాత ఎప్పుడూ జరగలేదు. అనేక హత్యలు జరిగినాయి. ఈ హత్యలు జరిగిన ప్రతిసారి అలా తగలబడాలి కదా ఏదో ఒక ఊరు. అంతే. దాదాపు 3 నెలల పాటు విజయవాడ గందరగోళం అయిపోయింది. వీధులు తగలబడినాయి, ఇళ్ళు కూలిపోయినాయి, సినిమా థియేటర్లు తగలబడిపోయినాయి. ఆ లెవెల్లో జరిగింది. కాబట్టి రామ్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళ కుటుంబం ఏదో అన్యాయానికి గురైపోయింది అనేది ఆయన చెప్తున్నాడు. కానీ అంత ఇబ్బంది అయితే జరిగిందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అందరికీ ఇన్సూరెన్స్లు వచ్చినాయి, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు స్థిరపడ్డారు, అన్ని సినిమా హాళ్ళు రీబిల్డ్ అయినాయి. నిజానికి విజయవాడ ఒక రకంగా రంగా హత్యానంతరం జరిగిన అల్లర్ల తర్వాత రీకన్స్ట్రక్షన్ జరుపుకుంది. ఈ రీకన్స్ట్రక్షన్లో చాలామంది రకరకాలుగా లబ్ధి పొందారు. ప్రభుత్వం వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించింది. ఇప్పుడు విజయవాడ అలంకార్ కాంప్లెక్స్గా మారింది కదా, సింగిల్ స్క్రీన్. అది ఆ మొత్తం స్థలంలో థియేటర్ ఉండేది. ఆ థియేటర్ తగలబెట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ వచ్చింది. అక్కడ కాంప్లెక్స్లో పైన థియేటర్. అది అడ్వాంటేజే కదా వాళ్ళకి. అంతే కదా. అలా అనేకం జరిగాయి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం బ్యాంకుల నుంచి ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు ఇప్పించడం, ఈ సహకారం అందించింది. ఎవరిని అలా వదిలిపెట్టేయలేదు. కాబట్టి రామ్ గారు ఆయన చైల్డ్హుడ్లో దాన్ని గ్లోరిఫై చేసి మాట్లాడుతున్నాడు. కానీ ఆ పరిస్థితి అయితే దాడులు జరిగినటువంటి వీళ్ళ దగ్గర లేదు. ప్రతి ఒక్కరూ ఏదో పద్ధతిలో అయితే నష్టం జరిగిన మాట వాస్తవం. అంతే. అది కూడా ఏది అభిమాన నాయకుడిని కోల్పోయామన్న బాధతో పేదలు చేసిన దాడి అంతవరకే. అంతే. అది పేదలు చేసిన దాడి తప్ప మరొకటి కాదు. అది కానీ కులాలకు సంబంధం లేదు. కులఘర్షణగా మాట్లాడటమే తప్పు. అది తప్పదు. ఓకే. అక్కడి నుంచి అసలు మొత్తం కోల్పోయాం, మాకు ఇంకేమీ లేదు, మేము మెడ్రాస్ వెళ్ళి అన్నీ మొదటి నుంచి చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన చైల్డ్హుడ్ జ్ఞాపకాలు అయితే కావచ్చు, కానీ వీటిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.